లక్ష పాడిరైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు మద్దతు ఇస్తున్న సంపత్ రెడ్డి గారు గెలుస్తారంటారా? 100%. తప్పకుండా ఎస్డిఎఫ్ నుంచి ప్రతి సర్పంచ్ కి 20 లక్షల రూపాయలు ఇస్తాం. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీరు గెలిచారనుకోండి, మీ మేనిఫెస్టో ఏంటి సార్? మా ఓటర్స్ అందరూ మంచి మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాము. గెలుస్తాడా? ఖచ్చితంగా గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. సంపత్ రెడ్డి గారు. ప్రచారం ఎలా సాగుతుంది? చాలా మండలాల్లో మానకొండ నియోజకవర్గంలో అయింది. ఇల్లంత మండలంలో 8 మంది సర్పంచ్ సెక్రటరీ ఉన్నారు. ఇప్పుడు మీరు మద్దతు ఇస్తున్న సంపత్ రెడ్డి గారు గెలుస్తారంటారా? 100%. సుజాత సంపత్ రెడ్డి గారు గెలుస్తా ఉన్నారు. మీరు తప్పకుండా గెలిచే ఫంక్షన్ కూడా రండి. ఇంకొకటి, ఏకగ్రీవం చేస్తే 20 lakhs ఇస్తామని చెప్పారు కదా సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి. అవును. మరి ఇప్పుడు ఒకవేళ ఏకగ్రీవం కాలేదు ఇక్కడ, ఆయన కూడా నిధులు ఇస్తారా? తప్పకుండా ఎస్డిఎఫ్ నుంచి ప్రతి సర్పంచ్ కి 20 లక్షల రూపాయలు ఇస్తాం. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో ఉన్నాము. సో రామకృష్ణ కాలనీ గ్రామం అంటేనే ఒక రిచ్ నగరం అని చెప్పొచ్చు. సో ఈ గ్రామంలో ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దావు సుజాత సంపత్ రెడ్డి గారితో ఉన్నాము. సో వాళ్ళ మాటల్లో కూడా విన్నాం. సార్ నమస్తే మేడం. నమస్తే మేడం. ఎలా సాగుతుంది సార్ ప్రచారం? బాగా అవుతుంది మేడం, చాలా బాగుంది. ప్రజల రెస్పాన్స్ ఎట్లుంది? బాగుంది మేడం, చాలా బాగుంది మేడం. అసలు ఎందుకు మీరు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారు? మేడం మాకు ఇంట్లో అంటే నేను ఒక 5 సంవత్సరాలు వార్డు నెంబర్ మేడం. నేను 5 years ఉన్నా. మా మేడం సుజాత గారు కూడా 5 సంవత్సరాలు ఉన్నా మేడం. 5 years 10 సంవత్సరాలు మేము ప్రజల్లో ఉన్నాం. వార్డు మెంబర్ ఇద్దరు మేడం. మాకు అప్పుడు అవకాశం రాక, అప్పుడు అప్పుడే సర్పంచ్ కానీ సర్పంచ్ అయ్యేది. మాకు ఒక అవకాశాలు రాక అప్పుడు 2 సార్లు మా గ్రామ పంచాయతీ ఎస్సీ అయింది మేడం. 2 సార్లు ఎస్సీ అవర్లో మేము వార్డు నెంబర్ ఉండవలసి వచ్చింది. ఇద్దరు వార్డు నెంబర్ మేడం. ఇద్దరు మాకు అప్పుడు ప్రజలు 2 వార్డులలో మాకు రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా అట్లా మేము చేసినాం, మాకు మద్దతు పలికారు. 2 సార్లు మేము వార్డు నెంబర్ మేడం. గ్రామంలో కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను సేవా కార్యక్రమం 2 వార్డులతో మిగతా 8 వార్డులు కూడా మొత్తం 10 వార్డులు మేడం. మా 10 వార్డులో కూడా అన్ని వార్డులు కూడా మాకు అందరు ఎక్కడ ఆపదున్నా కూడా నేను ప్రతి వార్డుకు ప్రతి ఒక్కడికి నేను సేవా కార్యక్రమాలు, ఒక మనిషి చనిపోయిందంటే బియ్యం ఇచ్చుడు, వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చుడు, 50 కిలోలు బియ్యం ఇచ్చుడు మేడం. అది మేడం కార్యక్రమాలు. ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ 3 సంవత్సరాలు మేడం. గ్రామ పంచాయతీ అప్పుడు మేము వార్డు నెంబర్ తీపిన కానీ 10,000 కానీ అప్పంజలి ఇప్పటి వరకు కూడా మేము మన బోర్లు గ్రామ పంచాయతీ పట్టించుకోలేము మేడం. గ్రామ పంచాయతీ మీ బోరుకు రెస్పాన్స్ ఉంటుంది, మేము డబ్బులు ఇవ్వని చెప్పింది. అయితే అప్పంజలి ఇప్పటి వరకు కూడా అదే మేము డబ్బులు రిపేర్ చేయించారు. మోటార్లు కానీ మొత్తం వాటర్ ఎండాకాలంలో మొత్తం ఎవరికి వాటర్ అంటే అందరి పరిస్థితులలో ప్రజలకు ప్రతి వార్డుకు మేము వాటర్ అందించినాం మేడం. బోర్లు కొత్త మోటార్లు వేసినాం మేడం. కొత్త మోటార్లు వేసినాం, పాత కూడా రిపేర్ చేయించినాం. ప్రతి కాడ కొన్ని ఇప్పుడు పోషమ్మ టెంపుల్ దగ్గర గత 40 ఏళ్ళుగా మా దగ్గర బోర్ లేదు మేడం. ఇండ్ల దగ్గర పోషమ్మ అప్పుడు అంటే మనకు హిందువుల కంటే పోషమ్మ దేవత ఫస్ట్ మేడం. మేడం అది దాన్ని బట్టి అప్పుడు వాళ్ళు బోర్ ఇవ్వలు కానీ అంత గత పాలకులు ఇవ్వలేదు. మేమే బోర్ వేసి ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే గారు అడగంగానే మాకు బోర్ ఇచ్చింది మేడం. వాస్తవంగా అప్పంజలు మాకు ఎమ్మెల్యే గారు అంటే బాగా అభిమానం. మా అంతే ఫస్ట్ మమ్మల్ని ఎమ్మెల్యే గారు కూడా మేము ఫస్ట్ పార్టీ నుంచి అప్పుడు మేము అప్పుడు లేము. ఫస్ట్ ఎమ్మెల్యే గారికి మేము మద్దతు లేము. బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి సార్ మమ్మల్ని మా పనితనం గుర్తించి సార్ మమ్మల్ని పిలుచుకొని మమ్మల్ని తీసుకున్నాడు మేడం. ఆయన తీసుకున్నాడు, మేము కానీ మేము పోలేదు. మా ఉన్న నమ్మకంతో ఫస్ట్ ఉన్న పరిచయంతో మా సంపారెడ్డిలో సేవా కార్యక్రమాలు మంచి మంచి పనులు చేస్తాడు. ఇటువంటి వాడు గ్రామానికి కావాలి, మనకు కూడా కావాలి అనేది తీసుకున్నాడు. అలాగే 2 బోర్లు ఇచ్చిండు. జంగాల గానిలో ఒకటి అక్కడ ఒకటి ఇచ్చిండు మేడం. అలాగే మళ్ళీ గ్రామంలో కూడా ఇప్పుడు మా బేడా బుడిదంగా ఇక్కడ మా కాలనీ ఎక్కువ ఉంటుంది మేడం. బేడా బుడిదంగస్తులు బాగుంటాయి ఇక్కడ. బేడా బుడిదంగాలతో ఏంటంటే వాళ్ళు మినిమం 1,100 నుంచి 1,200 ఓటర్స్ ఉంటారు మేడం. వాళ్ళు ఎక్కువ దేశాలు పోతారు, ఇక్కడ ఉన్నారు మేడం. వాళ్ళు ఊర్లు తిరుగుతారు. మిగతా కాఠ్మాండు, మన నేపాల్, భూపాల్ అట్లా పోతారు మేడం. కాశీ అట్లా పోతారు. వాళ్ళతో ఏంటంటే మన ఏది ఇప్పుడు ఇక్కడ చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళకి మామూలుగా వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు మినిమం ఎంత లేని కూడా స్ట్రెంత్ ఒక 200 పైన ఉంటాయి మేడం. 1,50,000 రూపాయలు పెట్టి నా సొంతగా అప్పుడు వాళ్ళకు బూట్ షూ కొనిచ్చిన మేడం పిల్లలందరికీ మేడం. అలాగే మన అదే స్కూల్లో సరస్వతి టెంపుల్ విగ్రహం పెట్టించిన మేడం. నేనే ఓన్ పెట్టించిన. అది మళ్ళీ ప్రతి ఒక్కటి ఎక్కడ ఒక మనిషి ఒక హాస్పిటల్లో
ఏమన్నా ప్రాణ ఇబ్బంది ఉంటే తప్పకుండా పోయి హైదరాబాద్లోని కర్మాలని వరంగల్ ఎక్కడ ఉన్నాను మేడం పోయి వాళ్ళని పలకరించి వాళ్ళకి 5వ 10వ పాపం వాళ్ళకి ఇంత సహాయం చేసి ఆ రకంగా కూడా ఉన్నాను నేను. పబ్లిక్లో ఉన్నాం మేడం. ఉన్న కాబట్టి మాకు ఒక అవకాశం వచ్చింది మేడం. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా మేము ఎందుకు ఉండద్దు అనేది ఒక అవకాశం మా మిస్సెస్కి వచ్చింది కాబట్టి ఎందుకు ఉండద్దు అనేది మేము పక్క ముందుకు వచ్చినాం మేడం. ఇంకా అభివృద్ధి చేస్తున్నాం, ఇంకా చేయాలనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాం మేడం. ఇంకొకటి, ఈ రోజు మీ ప్రచారానికి భారీ మద్దతుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు రావడం జరిగింది. సో తను 100కి 100% ధీమాగా చెప్పడం జరిగింది సంపత్ రెడ్డి గారి దగ్గర వెళ్ళిపోయి. ఎలా అనిపిస్తుంది సార్ ఒక ఎమ్మెల్యే గారు మీ ప్రచారం క్యాంపెయిన్ లో పాల్గొనడం? మేడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది మేడం. మాకు కూడా ఎమ్మెల్యే గారి మద్దతు ఇంత మంచిగా లభించడం మా చాలా ఆయనకు మేము ఆశీర్వాదం ఎప్పుడు రుణపడి ఉంటాం మేడం. ఎమ్మెల్యే గారికి మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యత మాకు అప్పయిపోయినందుకు సార్కు మేము పక్కా రుణపడి ఉంటాం మేడం. అలాగే మమ్మల్ని గెలిచి చూపిస్తే తప్పకుండా మేడం, తప్పకుండా గెలుపు మాదే మేడం. 100% పబ్లిక్ కూడా ప్రజలు కూడా మమ్మల్ని పక్కా మేము కావాలని కోరుకుంటున్నాం మేడం. రెస్పాన్స్ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ప్రజల రెస్పాన్స్ ఎట్లుంది? బాగుంది మేడం, బాగున్నది. మీరు ఇన్నోవాడు సేవా కార్యక్రమాలు చేసారు. ఈ రోజు వచ్చేవారు ఓన్లీ డబ్బుతో వస్తారు, వాళ్ళు అభివృద్ధి మేము చేసినా చెప్తున్నారు మేడం. వాళ్ళు ఇప్పుడు 40-50 సంవత్సరాలు వంశపార్యపరం జరుగుతుంది. మా తాత చేసిండు, మా తండ్రి చేసిండు, మా మమ్మీ చేసింది, నేను చేసిన, మా మిస్సెస్ చేస్తుంది అని చెప్తున్నాడు మేడం. చెప్తారు కానీ వాళ్ళు ఏంది ఓన్లీ ఇప్పుడు వచ్చిన మేము ఇన్నోవేటివ్ సేవా కార్యక్రమాలు చేసినాయి పక్క పెట్టేసింది మాది. ఇప్పుడు డబ్బులు పట్టుకొని ఇప్పుడు డబ్బు పంచుకుంటూ మీ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అని చెప్తున్నారు మేడం. వాళ్ళు ఇప్పుడు డబ్బు అభివృద్ధి కార్యక్రమాలు డబ్బుకు ఇప్పుడు దాని గురించే వాళ్ళు ఓటాడగలరు మేడం. అభివృద్ధి కార్యక్రమాలు చూసే ఓటాడగాలి. అటువంటిది డబ్బును చూసి ఓటాడతారు. తీసుకుపోయి డబ్బు వేల లక్షలు తీసుకొస్తారు. 10 మంది వాళ్ళకు పెద్ద ఫ్యామిలీ. మరి ప్రజలు ఒకవేళ డబ్బుకి లొంగితే ఎట్లా సార్? మీ ఓటర్స్ లొంగరని అనుకుంటారు మేడం. ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? 3,300 మేడం. 3,300. ఒకవేళ మీరు ఇప్పుడు ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేడం. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీరు గెలిచారు అనుకోండి, మీ మేనిఫెస్టో ఏంటి సార్? మేడం మాకు కొన్ని దృష్టికి వచ్చినాయి ఏంటంటే ఇక్కడ మాకు బేడాబూడి దగ్గర పెద్ద కాలేజ్ మేడం. ఒకటి మేడం వాళ్ళ కొద్దిగా కొన్ని అడిగారు, వాళ్ళ కొన్ని కోరికలు. ఒక టెంపుల్స్ అడిగారు మేడం. టెంపుల్ పరంగా టెంపుల్ అభివృద్ధి మేడం. ఇప్పుడు మారా ముదిరాజులు ఎక్కువ ఉంటారు మేడం. ఒక 300 పైన 400 ఓట్ల పైన వాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళు ఒక ఇప్పుడు చెరువులు పునరుద్ధీకరణ చెరువుల గురించి అదొకటి మేడం. చెరువులు ఒకటి పూటిక ఇట్లా తీసి అదొకటి చేసిన అదొకటి వాళ్ళే ఉన్నాయి మేడం. రజకులు దోబిగాడ్ అడిగింది మేడం. దోబిగాడ్ అడిగింది మేడం. యువకులు హాస్పిటల్ పరంగా ఒకటి హాస్పిటల్ చిన్న గ్రామంలో మామూలుగా డైలీ ఒకటి ట్రీట్మెంట్ అనేది ఉండాలన్నట్టు అదొకటి అడిగింది మేడం. హాస్పిటల్ చిన్నది మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ పరంగా ఒకటి రెగ్యులర్ ట్రీట్మెంట్ వల్ల గ్రామ పంచాయతీ అడిగారు మేడం. అదొకటి మేడం. ఇంకొకటి మన బుక్స్ సంబంధించి లైబ్రరీ అడిగారు మేడం. లైబ్రరీ అడిగారు, దానికి కూడా మేము ఓకే అన్నాం మేడం. వాళ్ళకు కూడా ఇది ఒక ఓపెన్ జిమ్ అడిగారు మేడం. దాన్ని కూడా ఎమ్మెల్యే యూత్ మేడం వాళ్ళ ఎమ్మెల్యే సహకారంతో పక్కా పెడదామని చెప్పినాం. అది కూడా మా దృష్టి చెప్పారు మేడం. మాకు ఇక్కడ కొద్దిగా ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇందిరా మిల్లు పెద్ద ప్రాబ్లం, మన ఏది డబుల్ బెడ్రూమ్ ఒక పెద్ద ప్రాబ్లం మేడం. గత ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ 10 సంవత్సరాల నుంచి మా దగ్గర దత్త తీసుకున్నాడు. మా గ్రామాన్ని మేడం 10 సంవత్సరాలు దత్త తీసుకుని ఒక డబుల్ బెడ్రూమ్ కాడ ఒక చిన్న బేస్మెంట్ కట్టి మామూలుగా ఒక సలాకలతో మామూలుగా ఇట్లా లేపి పిల్లర్స్ తో లేపి వెళ్ళిపోయాడు మేడం. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మొత్తం 10 సంవత్సరాల దాకా అదే పేరు చెప్పి రేపు వస్తుంది మాపు వస్తుంది అని కూడా లాస్ట్ ఒక నెల ఉన్నదనంగా ఎలక్షన్ నెల ఉన్నదనంగా పొజిటింగ్ ఇచ్చాడు మేడం. అందరికి 30 మందికి పొజిటింగ్ ఇచ్చాడు. పక్కా కట్టిస్తా అన్నాడు. పాప అందరు నమ్మి మేము అందరం మా లేడీస్ మొత్తం అందరిని తీసుకొని పోయినాం మేడం. ఏది మన కొత్తపల్లి ఫంక్షన్ హాల్ అలా పెట్టిండు. అందరికి పొజిటింగ్ ఇచ్చాడు. మేము నమ్మిన తర్వాత మాకు ఎలాంటిది మా లేడీస్ కూడా మమ్మల్ని అందరినీ తీసుకుపోయిన వాళ్ళు అన్నారు. మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టి ఇప్పుడు వాళ్ళ పొజిటింగ్ అట్నే ఉన్నాయి మేడం. మీకు ఉంచామంటే కూడా వస్తే అట్నే ఉన్నాయి వాళ్ళ మేడం. అట్నే ఉన్నాయి, వాళ్ళు కూడా గుర్తు చేస్తారు. అవన్నీ ఉన్నాయి మేడం. ఇంకొకటి ఒక బీడీ కార్మికులు 5 ఉంటారు మేడం. పాపం ఇక్కడ వాళ్ళకి 20 సంవత్సరాలే ఇదే గుజ్జుల రవీంద్ర రెడ్డి సర్పంచ్ ఉండే మేడం. 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి పొజిటింగ్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని ఏది ఆదిపోయిన వాళ్ళని ఇక్కడ తిమ్మాపూర్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ మేడం. హాస్పిటల్ కాడ నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఇల్లు ఇక్కడ అని వీళ్ళు అడిగారు. బీడీ కార్మికులు 5 వాళ్ళే పాపం ఇక అద్దు మాకు రామకృష్ణ గాలి అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇంటి చుట్టూ పరంభవ భూమి ఉంది మేడం. 1 ఎకరాన్నర ఉంటుంది మేడం. అందులో అన్ని భవనాలు అన్ని కట్టారు. వీళ్ళు కూడా పాపం ఒక తల ఒక గుంటారు అంటే వాళ్ళు ఇయ్యలేకపోయారు. అదొక పెద్ద ప్రాబ్లం మేడం. బీడీ కార్మికులు అది చెప్పిన మేడం. ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టినాం. అదొకటి మేడం. ఇంకా మాకు కొన్ని పింఛన్ అని కొన్ని ఉన్నాయి మేడం. ఇంకా పింఛన్లు ఉన్నాయి. ఇంకా కొన్ని రేషన్ కార్డు కొన్ని బాగున్నాయి మేడం. బాగాలేవు. మొన్న చాలా 60 వరకు వచ్చినాయి మేడం మా గ్రామంలో మేడం. అవి కొన్ని ఉన్నాయి. కొన్ని రేషన్ కార్డు కొన్ని మామూలు ప్రాబ్లం ఉన్నాయి మేడం. మేడం ఓకే సార్. కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మేడం. మేము ఇప్పుడు ఉన్న వారికి ఇంట్లో నుంచి
మేము కూడా వారికి మద్దతు ఇచ్చి వారికి కూడా మేము గెలిపించినాం మేడం. అందరం ప్రజలంతా కలిసి వారికి మద్దతు ఇచ్చినాం, అందరం గెలిపించినాం మేడం. అదే మాకు పోయినసారి ఆయన ప్రణీత్ రెడ్డి మా అల్లుడు అవుతాడు మేడం. ఓకే మేడం అది ఆయన ఏంటంటే 2 సార్లు వాళ్ళకు మేము ఉప సర్పంచ్ 2 సార్లు ఇవ్వడం జరిగింది మేడం. వాళ్ళ డాడీ రవీంద్ర రెడ్డి పోద్బలంతో ఈ మీ అల్లుడు అంటే సరే నరేంద్ర ఇవ్వడం జరిగింది మేడం. 2 సార్లు మేము ఉప సర్పంచ్ ఇచ్చి పెట్టాం. మాకు ఏదో ఒకటి ఇస్తారని కూడా ఏ రోజు కూడా మాకు ఏం చేయాలి మేడం. సరే చేయకుండా మేము ఈ రోజు పోటీలు నిల్చున్నాం మేడం. పక్క వాళ్ళు ఏంటంటే 40 సంవత్సరాలు వాళ్ళ తాత వాళ్ళంతా రాజకీయం ఉన్నారు మేడం. మాకు కూడా మా దావు లింగారెడ్డి మా పెద్దనాడు ఉండే మేడం. అతను కూడా జడ్పీ చేసాడు, 12 సంవత్సరాలు పోలీస్ పడేలు చేసాడు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు మాగిన ఒక ఇక్కడ ముమ్మడి ముస్లాపూరు ఇంద్రనగర్ రామకృష్ణ గారిని 3 ఊళ్ళకు సర్పంచ్ చేసాడు మేడం. ఆయన కోఆప్షన్ చైర్మన్ చేసాడు మేడం. మా ఇంట్లో కూడా రాజకీయం మా తాత వాళ్ళు మా పెద్దనాన్న అవుతాడు మేడం. మా సొంత కుటుంబం అంటే మా డాడీ వాళ్ళ అన్న అతను కూడా ఉండే మేడం. సరే మా దాంట్లో మళ్ళీ ఎవరు కానీ పై రాలేదు, ముందు రాలేదు. సరే మేము కొద్దిగా పోకుండా మాకు కూడా ఒకవేళ కాస్త చేయాలని ఒక ఆలోచన కొద్దిగా వచ్చిన తప్ప మేము వేరే చేద్దాం. వేరే మా పరంపోలు ఇక్కడ బాగా ఏంటంటే పరంపోలు మా ఊళ్ళో గ్రామాల్లో బాగున్నాయి మేడం. ఇవారు చేసిన వాళ్ళు పరంపోలు అది అన్ని రకాల మా ఊరు చూసింది మేడం. 29 ఒక్క ఇంటి నెంబర్ వేసి 29 రిజిస్టర్ చేసింది మేడం. ఇక్కడ 21 నెంబర్ వేసి ఒక్కటే హౌస్ నెంబర్ వేసి 29 ప్లాట్లు చేసిన పొజిషన్ స్టేట్ లెవెల్ మొత్తం సెన్సస్ అయింది మేడం. పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది. ఇది ఒకటి. ఇది 35-40 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం రాజ్యం వెళ్తుంది మేడం. ఇక్కడ వాళ్ళకు ఇప్పుడు మేము ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు పదవి. లేకపోతే పబ్లిక్లో కూడా పబ్లిక్తో కొట్లాడి ఇట్లా ధనం ఖర్చు పెట్టి ఈ రకం కూడా తీసుకునే అవకాశం వాళ్ళు ఉంటుంది మేడం. అయినా మేము భయపడకుండా ఈరోజు ముందు వచ్చినాం మేడం. పబ్లిక్ ఏం కోరుకుంటారంటే మాకు 40 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, కొత్త ధనం వాళ్ళని మార్పు చూస్తారు మేడం. మార్పు అనేది చూస్తారు. మమ్మల్ని నమ్మి మాకు కూడా అవకాశం ఇస్తారని మేము భావిస్తున్నాం మేడం. ఫైనల్ గా రామకృష్ణ కాలనీ ప్రజలకి, మీ ఓటర్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఓటర్స్ అందరికీ అందరూ మంచి మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాము. లేడీస్ పర్స్ వచ్చింది. లేడీస్ పర్స్ గుర్తుకే మీ ఓటేసి మాకు అందరూ రామకృష్ణ గారిని ఒక సొంత తమ్ముని లెక్క అన్న లెక్క భావించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు, మాకు మద్దతు ఇస్తారని మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాం మేడం. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది రామకృష్ణ కాలనీలో దావు సుజాత సంపత్ రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా. వాళ్ళ గెలుపుపై అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సో ప్రజలు ఒక నూతన రాజకీయాన్ని కోరుకుంటున్నారు. సో అందుకే ఈరోజు మేము సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం. ఆల్రెడీ చాలా సేవా కార్యక్రమాలు చేశాము. సో అభివృద్ధి, ఆ సేవా కార్యక్రమాలు, అదే విధంగా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆశీస్సులు మాకున్నాయి. సో తప్పకుండా విజయం సాధిస్తాము అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ. సంపత్ రెడ్డి గెలుస్తాడా? ఖచ్చితంగా గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. బ్యాగ్ గుర్తు ఎవరు? ఏం పేరు? సంపత్ రెడ్డి. సంపత్ రెడ్డి గెలుస్తాడా? పక్కా గెలుస్తాడు. నమస్తే అమ్మ. నమస్తే. శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి ఎవరు గెలుస్తారు ఈసారి? సంపత్ రెడ్డి గారు. సంపత్ రెడ్డి గారు. ఎందుకు సంపత్ రెడ్డి గారు గెలుస్తారంటే? అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు అవి చేస్తున్నాడు. 10 ఏళ్ళు ఉన్నా లేకపోయినా ఎన్నో ఇయర్స్ నుంచి పార్టీలో లేడు. ఐ మీన్ లైక్ దేనిలో లేడు, పొజిషన్ లో ఆయన చాలా సేవలు ప్రజలకు అది చేస్తున్నాడు. మీరండి ఎవరు కొట్టేస్తారు? సంపత్ రెడ్డి మా బావకి ఓటేస్తామండి. చాలా చనిపోయిన కాడ రైస్ బ్యాగ్ ఇవ్వడం కానీ, చనిపోయిన వాళ్ళకి మనిషికి 5,000 ఇవ్వడం కానీ అలా జరిగింది. వ్యక్తిగతంగా చాలా సంవత్సరం నుంచి చేస్తున్నాడు. మా వార్డు నెంబర్ కూడా తను ఒకప్పుడు చాలా సేవలు చేశారు. దానికి వేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.